హాయ్ అండి. ఈరోజు మన షార్ట్ వీడియోలో గుడ్లు క్యాప్సికమ్ కర్రీ చేస్తున్నానండి. చేసే విధానం చూడండి. ముందుగా ఆ గుడ్లను ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకోవాలండి. ఒక కళాయి పెట్టి కొంచెం ఆయిల్ వేసి పసుపు, కారము, సాల్ట్ వేసి గుడ్లను బాగా ఫ్రై చేయాలండి. గోల్డెన్ కలర్ వచ్చే వరకు గుడ్లను ఫ్రై చేసి పక్కన పెట్టుకొని వేరే కళాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసినాక క్యాప్సికమ్ను పెద్ద పెద్ద ముక్కలు కొయ్యాలండి. ఉల్లిపాయలు కూడా పెద్ద పెద్ద ముక్కలు కోసి అవి కూడా కొంచెం ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలండి. తర్వాత 1 కప్పు ఉల్లిపాయలు సన్నగా తరుముకొని ఆ ఉల్లిపాయలు కూడా వేసి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి. ఆ ఉల్లిపాయలు వేగినాక సాల్టు, కొంచెం కారం, పసుపు వేసి మొత్తం ఫ్రై చేయాలండి. ఫ్రై చేసినాక ఒక టమాటా పేస్ట్ పట్టుకొని టమాటా పేస్ట్ కూడా వేసి మొత్తం ఆ విధంగా ఆయిల్ పైకి వచ్చే వరకు ఫ్రై చేసి ఇప్పుడు గరం మసాలా, ధనియాల పౌడరు వేసి మొత్తం ఫ్రై చేయాలండి. కొంచెం కొత్తిమీర కూడా వేసి మొత్తం ఫ్రై చేయాలి. తర్వాత మనం ముందుగా వేపి పెట్టుకున్న క్యాప్సికమ్, ఉల్లిపాయలు ఉన్నాయి కదండి, అవి కూడా వేసి ఫ్రై చేసి తర్వాత గుడ్డులు కూడా వేసి కొంచెం గుడ్డులో ఉంటే ఆయిల్ ఉంటే ఆయిల్ మీద నీళ్ళు పోసి మొత్తం ఒకసారి ఫ్రై చేయాలండి. ఆ విధంగా కర్రీ మనకు రెడీ అయిపోద్ది. ఈ విధంగా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చేసే విధానం చూసి నచ్చినట్టయితే వీడియో ఫాలో చేయండి. అలాగే కస్తూరి మేతి కూడా వేయాలండి. లాస్ట్లో కొత్తిమీర వేసి ఈ కర్రీ అయితే ఈ విధంగా రెడీ అయిపోయింది. మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, ఛానల్ని ఫాలో చేయండి.